గుంటూరు జిల్లా ఇసపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో కంకణధారణకు సంబంధించి తీవ్ర వివాదం నెలకొంది. ఇక ఆలయ కమిటీ చైర్మన్, అర్చక కుటుంబం, దేవాదాయ శాఖ అధికారుల మధ్య వివాదం జరుగుతుంది. అర్చక కుటుంబం కంకణధారణ చేయడాన్ని నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అర్చక కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన ఇతర అర్చకులతో కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తరతరాలుగా వంశ పారంపర్యంగా అమ్మవారి ఆలయంలో తామే కంకణధారణ చేస్తున్నామని, ఇప్పుడు దానికి బ్రేక్ వేయడంపై అర్చక కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ కమిటీ చైర్మన్ కావాలని తమను లక్ష్యంగా చేసుకొని చర్యలకు దిగుతున్నారని ఆలయ అర్చకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆలయ అర్చకులపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్కు సిఫారసు చేస్తామని ఈవో మాధవీదేవి చెప్పారు. మరి మేము కట్టాలా? మరి మేము కట్టాలా? ఎవరిచ్చారు చెక్? మీరేనా ఇచ్చారు? ఎవరు? నీ స్వహస్త్రాలతో రాసి ఇచ్చారా లేదా? నేనే ఇచ్చాను. మార్చానా లేదా? డబ్బులు ఇచ్చానా లేదా? చెప్పండి. కొట్టమేంటి? కొట్టావలా? నా జీతం 20,000, నువ్వు దెంగింది 10 లక్షలు. మేము కట్టాలా? నీకు ఇవ్వలేదా? 50,000 చెక్కులు 2, నెక్స్ట్ 1,67,000. మరి గుంటూరు జిల్లా ఇసపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో కంకణధారణకు సంబంధించిన తీవ్ర వివాదం నెలకొంది. ఆలయ కమిటీ చైర్మన్, అర్చక కుటుంబం, దేవాదాయ శాఖ అధికారుల మధ్య వివాదం జరుగుతోంది. అర్చక కుటుంబం కంకణధారణ చేయడాన్ని నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అర్చక కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన ఇతర అర్చకులతో కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తరతరాలుగా వంశ పారంపర్యంగా అమ్మవారి ఆలయంలో తామే కంకణధారణ చేస్తున్నామని, ఇప్పుడు దానికి బ్రేక్ వేయడంపై అర్చక కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ కమిటీ చైర్మన్ కావాలని తమను లక్ష్యంగా చేసుకుని చర్యలకు దిగుతున్నారని ఆలయ అర్చకులు ఆరోపిస్తారు. మరోవైపు ఆలయ అర్చకులపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్కు సిఫారసు చేస్తామని ఈవో మాధవీదేవి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. ఆనంద్, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సాంపాలెంలో మహంకాళి అమ్మవారి ఆలయంలో రగడ కొనసాగింది. ఆలయ ఏదైతే ఉందో కంకణ దారాలు కట్టే విషయంలో మాత్రం ఈ వివాదం చెలరేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద చూసుకున్నట్టయితే మాత్రం ప్రధానంగా ఆ ఆలయ ఈవో అర్చకుల మధ్య వివాదం తలెత్తిందని చెప్పుకోవాలి. దాదాపు వంశపారంపర్యంగా ఆలయ లో చాలా మంది కూడా చూసుకుంటే కంకణ దార చేస్తుంటారు. అర్చక కుటుంబం వంశపారంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అర్చక కుటుంబం కంకణ దారాన్ని నిలిపివేస్తూ మాత్రం ఏదైతే ఉందో దేవాదాయ కమిషనర్కి ఉత్తర్వులకి ఇచ్చే విధంగా మాత్రం వాటిని చర్యలు తీసుకుంటామని ఈవో మాధవి వెల్లడించింది. దీనిపై చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో గత వంశపారంపర్యంగా దీనికి సంబంధించి కూడా కంకణధార చేస్తుంటారు ఆ అర్చకులు. కానీ వీటి విషయంలో చూసుకున్నట్టు మాత్రం అర్చక కుటుంబం సంబంధం లేకుండా బయట అర్చకులతో కంకణధార చేయించేందుకు అక్కడున్న ఈవో ప్రయత్నం చేసింది. దీనికి ఆలయ అర్చకులు కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం కంకణధార వైపే ఆలయ అర్చకులే లక్ష్యంగా కమిటీ చైర్మన్ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం రగడ కొనసాగుతుంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం దీనికి కమిషనర్ కూడా దీనికి ఒక లేఖ రాస్తారు, తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకునే విధంగా అని చెప్పేసి ఒకవైపు నుంచి ఈవో మాధవి చెప్పడంతో మాత్రం ఏదైతే ఉందో వివాదం కూడా నడుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం అర్చకులకి ఆలయ ఈవో మధ్య వివాదం తలెత్తింది. దాదాపు గంట సేపు మాత్రం ఈ రగడ కొనసాగింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒకవైపు నుంచి ఆలయ అర్చకుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు చాలా మంది కూడా వస్తుంటారు. కానీ అక్కడ ఉన్న భక్తులు మాత్రం నివ్వెరపోయారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆలయంలో దర్శించుకోవడానికి మేము ఇక్కడికి వస్తే మాత్రం ఏదైతుందో కంకణధారణ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఎందుకు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు? వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు కూడా ఇక్కడ కొనసాగిస్తున్న దాన్ని కూడా కొనసాగించాలి అని చెప్పి కొంతమంది భక్తులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకుంటే మాత్రం ఈ ఏదైతుందో కంకణధారణ చేసే విషయంలో కూడా చూసుకుంటే మాత్రం వాళ్ళ ఆలయ అర్చకుల్ని కూడా ఏదైతుందో నిలిపివేయాలని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టే మాత్రం ఈ వివాదం మాత్రం గంట సేపు తర్వాత సద్దుమణిగిపోయింది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.
దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు ఇప్పుడు ఇష్యూ వచ్చి చెప్తున్నాం. మా దారాలు ఇదివరకు లాగా సామదేవంగా తయారు చేసిన దారాలు మీరేం తయారు చేస్తున్నారు? కొనుక్కొస్తున్నారా? మీరు కొనుక్కొస్తున్నారా? తయారు చేస్తున్నారా? ఇప్పుడు మీరేం నేస్తున్నారా? మీరు విజయవాడలో కృష్ణ గారు ఎవరి పాపం వాళ్ళది. మీరు ఇంతమంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇష్యూని పెంచుకొని అమ్మాయిని రానియము, మేమే కట్టుకుంటాము అని ఆర్డర్ కమిషనర్ ఇప్పుడు మీరు గుళ్ళో ఎవరు పెడితే వాళ్ళు మీ ఇద్దరు ఇంతమంది భక్తులు ఇబ్బంది పెట్టారు. అమ్మవారు దైవం మీరు అందరూ బాగుండాలి. అన్ని పేపర్ కదయ్యా, అన్ని పేపర్ పెట్టిస్తారు. సార్ ఇప్పుడు ఒక కాయ చేసుకొచ్చిస్తారు, దాన్ని కూడా పేపర్ అడుగుతారా? మీ అందరికి చేయించి జోడించి నమస్కారం చేస్తున్నాను. ఈ దారాలు ఎప్పటి నుంచో మేము తయారు చేసుకుంటున్నాం. ఆ దారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ దారాలు పట్టుకెళ్ళి టికెట్ తీసుకుని కట్టమంటే మేము కడతాం. మీకు దేవస్థానం విరుద్ధం కాదు. మా దారాలు ఇదివరకు లాగా సామదేవంగా తయారు చేసిన దారాలు మీరేం తయారు చేస్తున్నారా? కొనుక్కొస్తున్నారా? మీరు కొనుక్కొస్తున్నారా? తయారు చేస్తున్నారా? ఇప్పుడు మీరేం నేస్తున్నారా? మీరు విజయవాడలో కృష్ణ గారు